రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో పర్యటించిన భట్టి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేశారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు సైతం అందించారు. రాష్ట్రంలో ఏ కుటుంబమూ ఇల్లు లేకుండా ఉండకూడదని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే 2 పథకాలు కాంగ్రెస్ సర్కార్ హృదయాంతరాలలో నుంచి వచ్చాయని వెల్లడించారు. ఈ నెల 12 నుంచి 20 వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీని ఒక ఉత్సవంలా జరుగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సంవత్సరానికి కనీసం 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలను మహిళలు పంపిణీ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని ముందుకు పోతుంది అని చెప్పినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది వివిధ రాజకీయ పార్టీల నాయకులు నవ్వారు. వీళ్ళట 20,000 కోట్ల రూపాయలు చేస్తారట అని నవ్వినటువంటి వాళ్ళు అందరూ ఈరోజు ఆశ్చర్యపోయేటట్టుగా ఇప్పటికే 21,632 కోట్ల రూపాయల్ని వడ్డీ లేని రుణాలు ఈ సంవత్సరం ఇప్పటికే పూర్తి చేశామని చాలా గర్వంగా సగౌరవంగా కూడా నేను ప్రకటిస్తా ఉన్నా.